ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో వెలిసిన శ్రీ మరూరు చిన్నకదరయ్య స్వామి దేవస్థానం నందు అదే గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు దేవుని ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నందుకు గాను అనంతపురం జిల్లా గౌరవ ఎస్పీ దొరవారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమి ఆ కంప్లైంట్ అంటే, గత వారం రోజుల నుంచి కొంతమంది గంజి నరేషు, నాగరాజు, వంశీకృష్ణ వీరు ముగ్గురు కలిసి చిన్నకయ్య స్వామి గుడి దగ్గర అభివృద్ధి జరగకూడదు, స్వామి దగ్గర ఉన్నటువంటి ఉండిలో ఉన్న డబ్బుల్ని పగలగొట్టి మా సొంత ప్రయోజనాల కోసం తీసుకోవాలని చెప్పిన దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు వాళ్ళు లేనిపోని వార్తలు రాసి వాట్సాప్లో పెడుతూ దండోరలు వేపించి గుడికొచ్చే భక్తాదుల్లో దేవుని ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ ముగ్గురు పైన చట్టపరమైన చర్యలు తీసుకోండి అని ఎస్పీ గారిని కోరడమైనది. దీనికి గౌరవ ఎస్పీ దొరవారు స్పందించి వెంటనే రాప్తాడు సిఐ గారికి కూడా చెప్పడమైనది. ఈ విషయాలపైన వెంటనే కూర్చోబెట్టి మాట్లాడండి, లేని పక్షంలో కేసు నమోదు చేయాలని కూడా సిఐ గారికి చెప్పడమైనది. మేము డిపార్ట్మెంట్ వారిని ఒకటే కోరుతున్నాం, అయా మా చిన్నకయ్య స్వామి గుడి దగ్గరికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తుంటారు. మహాపుణ్యక్షేత్రంగా వెలిసినటువంటి చిన్నకయ్య స్వామి గుడి దగ్గర కొంతమంది స్వామి పేరు చెప్పి డబ్బులు తినే వాళ్ళందరూ జమ అయ్యి ఈరోజు డబ్బుల్ని ఉండిలో వచ్చినటువంటి డబ్బుల్ని కూడా కాచేయాలని చూస్తున్నారు. గుడి దగ్గర ఇప్పుడు చూసుకుంటే మహా పుణ్యక్షేత్రం అయినా కానీ ఎంతో పవిత్రమైన దేవుడి దగ్గర కూడా లేడీస్ వస్తే వాళ్ళకు వాష్రూములు లేవు, సరిగ్గా మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు ట్యాంకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గుడి దగ్గర అభివృద్ధి చేయకోకుండా కమిటీకి సంబంధం లేని వ్యక్తులు గుడికి పెద్దలు వీళ్ళు కాదు ఏమి సంబంధం ఉందని ఈ పిల్లనాయలు ఈరోజు దుష్ట ప్రచారం చేస్తుంటే నేను ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ పరిశీలించి వెంటనే వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, వీళ్ళపైన కేసు నమోదు చేయాలా, ఈ ప్రచారాన్ని ఆపాలా. ఆపలేని పక్షంలో నేను న్యాయ పోరాటం వరకైనా నేను వెళ్తా, వీళ్ళ కోసం ఎంతవరకైనా నేను త్యాగం చేసి న్యాయ పోరాటం చేసి వీళ్ళపైన వీళ్ళని శిక్షించే విధంగా కూడా నేను పోరాటం చేస్తుంటాను. నేను ఈరోజు ఎందుకంటే దేవుని పూజారిగా ఈరోజు నాకు బాధ్యత ఉంటుంది. మా గుడి దగ్గర అపరిష్టపాలు చేస్తూ దేవుని పూజారిని కించపరిచే విధంగా మాట్లాడుతుంటే ఎన్ని రోజులను చూస్తూ ఊరుకో ఉండాలా. ఈరోజు లక్షల కోట్ల రూపాయలను స్వామి పేరు చెప్పి వీళ్ళ సొంత పర్సనల్ అకౌంట్లో వేసుకోవడం జరిగింది. ఈ డబ్బుల్ని తీసి గుడి దగ్గర అభివృద్ధి చేయకపోగా పూజారైన నేను దేవుని కమిటీ డబ్బులు పోస్ట్ ఆఫీస్లో ఉంటే గంజి నరసింహులు, లింగమైన వాళ్ళని తోలుకొని పోయి గుడి దగ్గర ఏదైతే అభివృద్ధి లేదో ఆ డబ్బులు తీసుకొని పోయి అభివృద్ధి చేయాలన్న ఒక ఆలోచనతో నేను గత 4 నెలల నుంచి కూడా చిన్నకయ్య స్వామి గుడి దగ్గర అభివృద్ధి చేస్తుంటే ఊరందరూ మెచ్చుకుంటున్నారు, అభివృద్ధి బాగా జరుగుతుంది, గుడి బాగుంది అని చెప్పారని భక్తాదులు అందరూ కూడా సంతోషపడుతున్నారు. కానీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇదే గంజి నరేషు, నాగరాజు, కిష్ట వీళ్ళు ముగ్గురు జీర్ణించుకోలేక మేము కూడా మాకు డబ్బులు కావాలా, స్వామి డబ్బులు తినాలన్న ఉద్దేశంతో ఈరోజు దుష్ట ప్రచారం చేస్తూ ఆ డబ్బులు కాచేయాలని చూస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, చిన్నకయ్య స్వామి గుడికి భక్తాదులు కానుకలు ఇచ్చినది దేవాలయం అభివృద్ధి కోసము, మీ సొంత ప్రయోజనాల కోసం తీసుకొని వాడుకోమని చెప్పడం కోసం కాదు ఇచ్చినది. ఈరోజు దేవుని దగ్గర ఏవైతే సౌకర్యాలు లేవో ఆ సౌకర్యాలను కూడా కల్పించాలా, సిఐ గారు పోలీస్ సమక్షంలోనే ఉండి పలగొట్టాలా. ఆ పలగొట్టిన డబ్బులను తీసి గుడి దగ్గర ఏవైతే మౌలిక వసతులు లేవో ఆ వసతులు కల్పించే విధంగా కూడా డబ్బులు ఖర్చు చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. లేని పక్షంలో వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే వారిపైన న్యాయబద్ధంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.